ప్రేమకు మించిన అమృతం ఈ లోకంలో మరొకటి లేదు. తన బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే ఆ తల్లి జ్వరంతో వణుకుతున్న కొడుకును చూసి తల్లడిల్లిపోయింది. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆమె తన కొడుకు మరణానికి తెలియకుండానే కారణమైంది. చివరకు తీరని శోకంలో మునిగిపోయింది. అసలేమైందంటే, నల్గొండ జిల్లా అనుమల మండలం చిన్న అనుమల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ, రామలింగమ్మ దంపతుల కొడుకు గణేష్ హైదరాబాద్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత 2 రోజులుగా గణేష్ను తీవ్రమైన జ్వరం వేధిస్తోంది. కొడుకు నీరసాన్ని చూడలేక రామలింగమ్మ శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది జ్వరం తీవ్రత తగ్గడానికి ముందుగా ఒక పారాసిటమాల్ మాత్ర వేయమని చెప్పారు. బిడ్డకు త్వరగా ఉపశమనం కలగాలి అన్న ఆరాటంతో రామలింగమ్మ మాత్ర తీసుకుంది. కాని ఆసుపత్రిలోని నీళ్ల క్యాన్ వద్దకు వెళితే అందులో చుక్క నీరు లేదు. నీళ్ల కోసం ఆ ప్రాంగణంలో వెతుకుతూ పక్కనే ఉన్న ల్యాబ్లోకి ప్రవేశించింది. అక్కడ ఒక క్యాన్లో ఉన్న రంగులేని కెమికల్ని చూసి అమాయకత్వంతో అది తాగే నీరే అనుకునింది. తన వెంట తెచ్చుకున్న బాటిల్లో ఆ ద్రవాన్ని నింపుకొనొచ్చి కొడుకుకు అందించింది. అమ్మ తెచ్చిచ్చిన నీళ్లే కదా అని ఏమాత్రం సందేహించకుండా గణేష్ ఆ బాటిల్ను తీసుకున్నాడు. ఆ బాటిల్లో ఉన్నది నీళ్లు కావు, ప్రాణం తీసే ఫార్మాల్డిహైడ్ అని అత్యంత ప్రమాదకరమైన కెమికల్ అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. 2 గుటకలు మింగగానే ఆ కెమికల్ ప్రభావానికి గణేష్ ఊపిరి ఆడక 10 నిమిషాల్లోనే మృత్యువుడికి చేరాడు. వైద్యులు అత్యవసర చికిత్స అందించేలోపే ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొద్దిసేపటి క్రితం వరకు తన కళ్ల ముందే తిరిగిన కొడుకు తన చేతులతో తాగించిన నీళ్ల వల్లే శవమై పడి ఉండడం చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా విలపిస్తోంది. బిడ్డా, దాహం తీరుద్దామనుకున్నానే, కాని నీ ఊపిరి తీస్తాననుకోలేదే అంటూ ఆమె రోధించిన తీరు ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న వారందరినీ కంటతడి పెట్టించాయి. ఈ ఘోర తప్పిదానికి ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్లో త్రాగే నీరు అందుబాటులో ఉంచకపోవడం ఒక తప్పైతే, ల్యాబ్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎటువంటి హెచ్చరిక బోర్డు లేకుండా ఉంచటం క్షమించరాని నేరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి ముందు బాధితులు ఆందోళన చేపట్టగా 1 టౌన్ సిఐ అక్కడికి చేరుకొని వారిని శాంతింపచేశారు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబు నారాయణ కాలేజీ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఆమెకు జ్వరం వస్తుంది పోయి కాలేజీ తండ్రి గారికి ఫోన్ వచ్చింది. నిన్న సాయంత్రం 5 గంటలకు వాళ్ళ డాడీ ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన ఎడల నైట్ జ్వరం రాగానే ఉదయం ఊళ్ళో అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ తీసుకొని మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంత వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ టాబ్లెట్ కోసం వెళ్ళడం జరిగింది. జరిగిన వెంటనే బాబుకు వాటర్ చూపారని చెప్పేసి అక్కడ వాటరు లిక్విడ్ పక్కపక్కన ఉండడం వల్ల అదే వాటర్ అని చెప్పేసి లిక్విడ్ బాటిల్లో పట్టుకొని తాగడం జరిగింది. తాగిన 10 నిమిషాలకే తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తాగినప్పుడు ఎవరు లేరు అక్కడ? తాగినప్పుడు తన తల్లిగారు ఉన్నారు.